ఇన్సర్ట్ చార్ట్. అయితే చార్ట్ చాలా టైప్స్ ఉంటాయి చార్ట్స్. ఏదో ఒక చార్ట్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ ఏదో తీసుకుంటున్నాను నేను. చార్ట్ తీసుకున్న తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు పక్కన ఏంటంటే ఎక్సెల్ ఓపెన్ అయిపోతుంది. ఈ ఎక్సెల్ ఏంటంటే మనకి డేటా అనేది ఈ ఎక్సెల్ నుంచి తీసుకుంటుంది. అంటే ఎక్సెల్లో చేసిన డేటాకి మనం ఇక్కడ ఎంఎస్ వర్డ్లో ఏంటంటే చార్ట్ ఇస్తాం. సో ఒకసారి చూద్దాం. జస్ట్ మీకు ఎక్సెల్కి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఇప్పుడు. సో మళ్ళీ సేమ్ చార్ట్ మీద ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఫార్మేట్, లేఅవుట్ అన్ని కూడా ఆప్షన్స్ అయితే అవే కనిపిస్తాయి మనకి, డిజైన్ అన్ని కూడా. అవి తర్వాత చూద్దాం, ముందు డేటా గురించి చూస్తాం. సో ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను నేను, ఆల్రెడీ ఓపెన్ అయింది కాబట్టి. ఇక్కడ కేటగిరీ 1, సిరీస్ 1 ఇవి ఏంటంటే ఇక్కడ మనం రాసుకోవాలి వాల్యూస్. మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి అంటే ఈ రోలో ఏం కావాలి, కాలంలో ఏం కావాలి అనేవి అయితే మనం రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేటగిరీ 1, కేటగిరీ 2 ఇలా కాకుండా ఏవో స్టూడెంట్ మార్క్స్ అన్నట్టుగా ఏవో తీసుకుంటున్నాను నేను. స్టూడెంట్ 1, తర్వాత స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, స్టూడెంట్ 4. సో ఇలా ఇచ్చేసాను. ఇలా ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ వెంటనే ఇవి అప్డేట్ అయిపోయినాయి. నెక్స్ట్ చూద్దాం. సో ఈ రోలో మనం అంటే సిరీస్ 1, 2, 3 అని ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవేవో మార్క్స్ అనుకుందాం. ఇవేవో మ్యాథమెటిక్స్, తర్వాత ఇదేదో సైన్స్, సోషల్, ఇలా ఏవో ఇవి పేర్లు అయితే రాశాను. సో మళ్ళీ అవి కూడా ఇక్కడ మనకి మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేవి ఈ కలరింగ్ అయితే అప్డేట్ అయిపోయింది. అంటే మీరు ఏం చేయాలన్నా కూడా ఎక్సెల్లో ఇక్కడ మార్చితేనే మీకు డేటా అనేది అప్డేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మార్క్స్ చూద్దాం 1 by 1, రెండు పక్క పక్కన పెట్టుకొని చూద్దాం. మీకు వెంటనే చేంజ్ అయితే చూడొచ్చు ఇవి. సో చూడండి ఇక్కడ 50 ఇచ్చాను. సో వెంటనే ఆ బార్లు అనేవి అయితే చేంజ్ అవ్వడం కనిపిస్తుంది మీకు. సో స్టూడెంట్ 2 48. అంటే మనకి ఆ బ్లూ కలర్ ఏంటంటే మ్యాథమెటిక్స్ తీసుకున్నది. తర్వాత కలర్స్ మార్చుకోవచ్చు, అది ఎలా అనేది అయితే చూద్దాం. సో 60, ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చింది 65. నెక్స్ట్ అలాగే అన్ని కూడా ఏవో ఒక వాల్యూస్, మనకి కావాల్సిన వాల్యూస్ అయితే ఏవో ఒకటి ఇచ్చేస్తున్నాను నేను. ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూస్ని బట్టి ఇవి చేంజ్ అవుతూ కనిపిస్తున్నాయి. సో ఇదే కదా ఇందాక అడిగింది, ఎలా అయితే వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. మనం ఇక్కడ ఎక్సెల్లో మార్చే కొద్దీ ఈ వాల్యూస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా కావాలి అంటే వేరే వాల్యూస్, అంటే ఇక్కడ మనకు ఓన్లీ 4 స్టూడెంట్స్ 3 వచ్చినాయి, మిగతా అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకొని దాన్ని కూడా చార్ట్కి తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను అంతకు మించి చెప్పట్లేదు. మిగతా ఏంటంటే ఎక్సెల్లో చూద్దాం. మనం ఎక్సెల్లో ఏంటంటే ఈ డేటా గురించి చూస్తాం కాబట్టి అక్కడ ఫార్ములాస్ అవి ఇచ్చి చూడొచ్చు. సో దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేసేస్తే ఇది ఫుల్ స్క్రీన్ అయితే వచ్చింది. మీకు ఈ కలర్స్ వద్దు, వేరేగా కలర్స్ ఏమన్నా మార్చుకోవాలి అంటే ఇండివిజువల్గా సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళి కలర్స్ అయితే చేంజెస్ చేసుకోండి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్. అలా కాదు మొత్తానికి ఒకేసారి అప్లై చేసుకోవాలి అంటే జస్ట్ మనకి ఇక్కడ డిజైన్లో నెంబర్ ఆఫ్ థీమ్స్ అయితే ఉన్నాయి. ఏ థీమ్ కావాలో ఆ థీమ్ మీరు డైరెక్ట్గా అయితే ఇక్కడ నుంచి అప్లై చేసేసుకోండి. సో చార్ట్ లేఅవుట్, ఆ చార్ట్ కాదు వేరే చార్ట్ అనేది చేంజ్ చేసుకోవాలి, ఈ రకంగా చేంజెస్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం. సో ఇవన్నీ ప్రీ డిఫైన్ స్టార్ట్. ఇది లేదు లేఅవుట్ చెప్తాం. తర్వాత డేటా అనేది చేంజ్ చేసుకోవాలంటే ఎడిట్ డేటా. సో ఎడిట్ డేటా కొట్టగానే మళ్ళీ మనకి ఎక్సెల్ షీట్ అయితే ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ డేటా అంటే మళ్ళీ మనకి ఎక్సెల్ షీట్ అనేది వస్తుంది. సో ఇక్కడ లేఅవుట్ అనేది ఏంటంటే ఈ చార్ట్ని ఎలా మార్చాలి, ఇంకా చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవి చూడండి 1 by 1 చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చార్ట్ టైటిల్ అబోవ్ చార్ట్ అని ఉంది. సో ఇది మార్చేస్తే టైటిల్ ఎలా మారింది. సో ఇలాంటి అంటే ఈ చార్ట్ని ఎలా మార్చాలి ఇప్పుడు కాదు. ఈ టైటిల్ మార్చాలంటే జస్ట్ సెలెక్ట్ చేసేసి ఇది తీసేసి స్టూడెంట్ ఈ రకంగా టైటిల్ అది ఇచ్చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి కలర్ కావాలి, ఇవి కావాలి అంటే మళ్ళీ హోమ్కి వెళ్ళిపోవడమే, ఎందుకంటే అన్నీ మనకి బేసిక్గా హోమ్లోంచి వస్తాయి. సో కాబట్టి మిగతా అన్ని ఆప్షన్స్ కూడా హోమ్లో చేసుకోవడమే. సో లేఅవుట్, యాక్సిస్ టైటిల్స్. సో ఇక్కడ నేను చూడండి టైటిల్ బిలో యాక్సిస్, ఇక్కడ యాక్సిస్ టైటిల్ అంటే ఇవేంటి స్టూడెంట్ లిస్ట్ మీరు ఇక్కడ రాసుకోవాలన్నమాట ఇలాగా.
ఇది తీసేసి ఇక్కడ రాసుకోవాలి మీరు ఇక్కడ. ఇవన్నీ స్టూడెంట్ నేమ్, అంటే నేను 1 2 3 అని ఇచ్చాను, మీకు నేమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ నేమ్స్ పెడతారు, ఏ నేమ్స్ ఉంటే ఆ నేమ్స్. సో వెర్టికల్ యాక్సెస్ పక్కన ఉన్నది కదా వెర్టికల్ టైటిల్, ఇవేమవుతాయి వెర్టికల్ గా మార్క్స్ అవుతాయి మీకు. కొంచెం చూడడానికి బాగలేదు, వేరే సంథింగ్ హారిజాంటల్ టైటిల్ ఇది తీసుకుందాం, మార్క్స్. సో లెజెండ్ ఎట్ రైట్, సో లెజెండ్ ఎట్ టాప్. చూడండి కొంచెం చేంజెస్ అవుతాయి మీకు అవుతాయి. సో లెజెండ్ ఎట్ లెఫ్ట్ అంటే లెజెండ్ అంటే మనకి డిస్క్రిప్షన్ అనమాట, ఏ కలర్ కి ఏంటి అనేది. సో అందులో ఉంటాయి చూసుకోండి. డేటా లేబుల్స్ సెంటర్, సో అంటే మార్క్స్ ఎంత, ఆ లేబుల్స్ అయితే మనం చూడగానే ఐడెంటిఫై చేయాలి, కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే మీకు అవి ఎంత అనేది అయితే తెలుస్తుంది. సో డేటా లేబుల్స్ సెంటర్ పెట్టాను, ఇన్సైడ్ బేస్, అవుట్ సైడ్ ఎండ్. సో ఎక్కడ కావాలంటే అక్కడ మీ అవసరాన్ని బట్టి ఎక్కడ కావాలంటే అక్కడ, ఏది లేదంటే నన్. అలా పెట్టినప్పుడు ఏంటంటే చూసుకోవాలి. దీనికి ఏంటంటే మీకు గ్రాఫ్స్ చేస్తారు స్కూల్లో, మ్యాథమెటిక్స్ లో గ్రాఫ్ ట్యాప్ వేసి గ్రాఫ్స్ గీయిస్తూ ఉంటారు. ఆ గ్రాఫ్ ఐడియా ఉంటే ఇది మీకు క్లియర్ గా అర్థమైపోతాయి. ఎందుకంటే చూసుకుంటూ ఉంటారు ఇక్కడ ఎంతవరకు వచ్చింది ఏంటి ఎలాగొచ్చింది అనేది, ఆ గ్రాఫ్స్ చూసుకుంటూ ఉంటారు. సో వాటిల్లో కొంచెం మ్యాథమెటిక్స్ గ్రాఫ్స్ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. షో డేటా టేబుల్, సో టేబుల్ కూడా కావాలి అంటే, అంటే ఎక్సెల్కి వెళ్ళి మళ్ళీ టేబుల్ చేసుకోకుండా, ఎక్సెల్ కాకుండా చూడడానికి, అదే ఎడిట్ చేయడానికి అయితే ఇక్కడ ఏమి ఉండదు. ఎడిట్ చేయడానికి మళ్ళీ మనం వెళ్ళిపోయి ఎడిట్ డేటాలోకి రావాలి. సో ఇవన్నీ జస్ట్ 1 by 1 క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆల్మోస్ట్ గా ఒకటే. సెలెక్ట్ డేటా అంటే వేరే రోస్ కాలమ్స్ సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఎడిట్ డేటా అంటే డైరెక్ట్ గా ఉన్న డేటాని ఎడిట్ చేసేయచ్చు. ఏదైనా ఎక్సెల్లోకే రావాలి ఎక్స్టెండ్ చేసుకోవడానికి. అంటే మీకు ఎక్సెల్ ఇప్పుడు రాదు కాబట్టి నేను అది చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ డేటా ఉంది, లేదా ఇక్కడ సెలెక్ట్ డేటా అని ఉన్నది. సో సెలెక్ట్ డేటా అన్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఇదంతా కూడా మన డేటా అనుకో, అప్పుడు ఓకే చేస్తాం. సో ఇప్పుడు అలా చేస్తే ఇక్కడ మనకి ఏం రాదు, చూడ ఎక్స్ట్రా వచ్చేసినాయి. అక్కడ డేటా నువ్వు ఇవ్వాలి, ఎక్సెల్లో డేటా ఇచ్చినప్పుడు ఆ సెలెక్ట్ డేటా అనే ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. సో అందుకే నేను అసలు ఎక్సెల్ గురించి ఇప్పుడు చూపించట్లేదు, డైరెక్ట్గా ఇక్కడ ఉండే చూపించేస్తున్నాను. అది ఎక్సెల్కి వెళ్ళినప్పుడే చూడొచ్చు. సో యాక్సెస్ వితౌట్ లేబులింగ్. సో ఈ 1 by 1 మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది, పెద్దగా కష్టమైన ఏమి ఉండవు ఇందులోను, అంత చెప్పుకోవడానికి కూడా ఏమి ఉండవు. సో మీకు చేంజెస్ అప్లై అయిపోతూ ఉంటాయి 1 by 1. నేనైతే ఏమీ పెట్టట్లేదు, ఫస్ట్ ఎలా ఉందో అలా. తర్వాత గ్రిడ్ లైన్స్, మైనర్ గ్రిడ్ లైన్స్ చూడండి, ఈ గ్రిడ్ లైన్స్ కూడా కావాలి. సో ఈ గ్రిడ్ లైన్స్ కూడా కావాలి. ఇవన్నీ కూడా జస్ట్ ఏంటంటే లుక్ ఎలా మారుతుంది, ఆ లుక్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుందా లేదా అనేది చెప్పడం కోసం. సో బార్స్ ఈ రకంగా జస్ట్ ఇదంతా కూడా మనం చేంజ్ చేయడానికి ఆప్షన్ అంతే. సో చార్ట్స్, సో ప్లాట్ ఏరియా దీనికి జస్ట్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తుంది, డిఫాల్ట్ కలర్. ఇక్కడ ప్లాట్ ఏరియాకి వస్తే మళ్ళీ అంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తాను చూడండి. మోర్ ప్లాట్ ఏరియాలోకి వచ్చిన తర్వాత ఫిల్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సాలిడ్ ఫిల్, ఈ కలర్ తీసుకొని, అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియాకి కలర్. మీకు ఇక్కడ ఆప్షన్ ఏముంది, బ్యాక్గ్రౌండ్లో ఉన్నది. సో క్లియర్గా చూస్తే ఆ ఆప్షన్స్ అయితే మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఏరియా అనేది అర్థమవుతుంది. సో చార్ట్స్ ఇలా ఈ రకంగా మనం ఏదన్నా ఒక వాల్యూ ఉంటే డేటాని చూపించి మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ చార్ట్స్ అయితే మీకు ఉపయోగపడతాయి. సో ఇదంతా కూడా మనం ఎక్కడున్నాం అంటే ఇలిస్ట్రేషన్స్లో ఉన్నాం. చార్ట్ అయినా స్మార్ట్ ఆర్ట్ అయినా లేదా పిక్చర్ అయినా ఆల్మోస్ట్గా ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ముందు చెప్పినట్టుగా ఒకలాంటి ఆప్షన్సే కనిపిస్తున్నాయి ఫార్మేట్ అనేది. సో నెక్స్ట్ ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. చూడండి ఇదంతా కూడా లింక్స్ అని ఉన్నది. మళ్ళీ ఈ మూడింటికి ఒకటే ప్రాపర్టీ. నేను ఇప్పుడు ఒక పారా తీసుకుంటున్నాను, చూడండి హైపర్ లింక్. ఇది ఎలా అంటే మనం ఇంటర్నెట్లో చూస్తూ ఉంటాం ఎక్కువగా ఇలాంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేయగానే ఇంకో పేజ్ ఏదో ఓపెన్ అవడం, లేకపోతే ఇంకొక వీడియో ఏదో ఓపెన్ అవడం, ఇంకో పిక్చర్ ఏదో ఓపెన్ అవడం, ఇలాంటిదే హైపర్ లింక్ అనేది. సో ఇక్కడ హైపర్ లింక్ ఒకదానికి షార్ట్ కట్ ఉంటుంది చూడండి, షార్ట్ కట్ Ctrl+K. సో కీబోర్డ్లో Ctrl+K ప్రెస్ చేస్తే మీకు హైపర్ లింక్ అనేది అయితే ఆప్షన్ వస్తుంది.
సో హైపర్ లింక్లో మళ్ళీ మీరు 2-3 రకాల ఆప్షన్స్ అయితే వాడుకోవచ్చు. నేను హైపర్ లింక్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఒకసారి, మీరు హైపర్ లింక్లో ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంటా, క్రియేట్ న్యూ డాక్యుమెంటా, ఎగ్జిస్టింగ్ వెబ్ పేజా, ఈ 3 కూడా ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్కి వెళ్తున్నాను నేను ఫస్ట్. సో ఇక్కడ టాప్ అని రాసి ఉంచాను. లేదు ఇంకా కుదరదు అంటే జస్ట్ ఒకసారి ఇంకా పారాస్ని ఎక్స్టెండ్ చేద్దాం. ఇలా ఒక 2-3 పేజీలు డేటా అనేది క్రియేట్ చేసి పెట్టాను నేను. ఇక్కడ ఉన్నాం మనం, ఇది ఎంత పేజ్ నెంబర్ 4లో ఉన్నాం. ఇక్కడ నుంచి వెంటనే ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోవాలి అంటే ఇలా స్క్రోల్ చేసుకుని వెళ్ళొచ్చు. సో దానికే సింపుల్గా ఒక లింక్ అనేది అయితే పెట్టేస్తున్నాను. సో టాప్ అని ఒక చిన్న కీ నేమ్ ఇక్కడ వర్డ్ రాసి సెలెక్ట్ చేసి హైపర్ లింక్ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్, టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ పెట్టండి. ఓకే, మీరు లింక్ ఇచ్చిన వెంటనే ఇది ఎలా మారిపోతుందంటే మీకు బ్లూ కలర్లో ఇక్కడ అండర్లైన్ వచ్చేస్తుంది. మీరు అండర్లైన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అండర్లైన్ తీసేసుకుంటుంది. అదేంటంటే మనం అండర్లైన్ పెట్టినట్టు కాదు, లింక్ క్రియేట్ చేసినట్టు. సో ఇక్కడికి మౌస్ తీసుకెళ్తే చూడండి ఏమొస్తుంది, కంట్రోల్+ క్లిక్ టు ఫాలో లింక్ అని వస్తుంది. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి. కంట్రోల్ పట్టుకోగానే మీకు హ్యాండ్ సింబల్ వస్తుంది, క్లిక్ చేయగానే టాప్కి వెళ్ళిపోతుంది. సో ఇలాగే మనకి ఎక్కడున్నా టాప్కి వచ్చేస్తాం, టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్. అది మీరు ఎక్కడ పెడితే అంత. సో ఇంకోటి ఏదో చూద్దాం ఇక్కడ. సో ఇలా ఏదో రాశాను నేను, ABCD అనేది ఒకటి సెలెక్ట్ చేశాను, హైపర్ లింక్. సో ఈ లింక్ క్లిక్ చేయగానే మనకి ఏమన్నా హెడ్డింగ్స్ ఏమన్నా ఉంటే హెడ్డింగ్స్కి వెళ్ళాలి. సో హెడ్డింగ్స్ ఏం పెట్టలేదు కాబట్టి నేను ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఫైల్ ఒకటి తీసుకుంటున్నాను. అంటే ABCD అనేది క్లిక్ చేయగానే నాకు ఆల్రెడీ సిస్టంలో ఉన్న ఫైలు వేరే ఫైల్ ఏదో ఒకటి ఓపెన్ అయిపోవాలి. సో ఎలా ఓపెన్ అవ్వాలంటే మీకు నిన్న పిక్చర్స్ చెప్పాను కదా, ఆ పిక్చర్ని ఓపెన్ చేద్దాం. మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి పిక్చర్స్ ఎక్కడ ఉంటాయి అనేది. పిక్చర్స్లో శాంపిల్ పిక్చర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఏదో ఓపెన్ అవ్వాలి, లేదు అంటే శాంపిల్ పిక్చర్స్ అనే ఫోల్డర్ ఓపెన్ అవ్వాలి. ఓకే, అంటే ఇది క్లిక్ చేయగానే మీకు ఏంటంటే శాంపిల్ పిక్చర్ ఫోల్డర్ ఓపెన్ అవ్వాలి. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయగానే చూడండి శాంపిల్ పిక్చర్స్ అనే ఫోల్డర్ అయితే ఓపెన్ అయింది. ఇది మామూలుగా డైరెక్ట్గా ఓపెన్ చేయాలంటే మీరు చూసుకోవాలి 1 by 1 కంప్యూటర్లోకి వెళ్ళి పిక్చర్స్ ఎక్కడ ఉన్నాయనేది. ఇది ABCD కాకుండా నేను శాంపిల్ పిక్చర్స్ ఒకసారి మళ్ళీ సెలెక్ట్ చేసి హైపర్ లింక్ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్, ఓకే, ఎగ్జిస్టింగ్ ఫైల్. సో శాంపిల్ పిక్చర్స్ అనేది అయితే ఓపెన్ అవ్వాలి. కంట్రోల్ క్లిక్, శాంపిల్ పిక్చర్స్ ఫోల్డర్ ఓపెన్ అయింది. అలా వేరే డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ నుంచి వేరే చోట ఈ MS ఆఫీస్ అనేది క్లోజ్ చేయకుండా ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, క్లిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ అని పెడుతున్నాను ఇక్కడ, హైపర్ లింక్లోకి వెళ్ళి వీడియోస్ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఈ స్క్రీన్ రికార్డర్ అనేది ఓపెన్ అవ్వాలి నాకు, క్లిక్ చేసి కొట్టగానే సో స్క్రీన్ రికార్డర్ వీడియోస్, నేను రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని వెంటనే ఓపెన్ అవుతాయి. సో ఇంకా వేరే ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఎగ్జిస్టింగ్ ఫైల్ చూసాము. క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్, కొత్త డాక్యుమెంట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ అని రాస్తున్నాను నేను. ఈ న్యూ అనేది ఇచ్చి క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్. సో న్యూ డాక్యుమెంట్ క్రియేట్ అవ్వాలి. అయితే ఎక్కడ క్రియేట్ అవ్వాలి, జనరల్గా ఎక్కడ కావాలంటే అక్కడ మీరు చేసుకోండి. ఇది డాక్యుమెంట్స్లో ఉంటుంది, లేదంటే చేంజ్ చేసి ఎక్కడ కావాలో అక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఉన్నదే ఇచ్చేస్తున్నాను. నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్ న్యూ వర్డ్ ఫైల్ అనేది ఇచ్చాను నేను. సో చూడండి ఒకసారి, ఇక్కడ జస్ట్ క్లిక్ చేయగానే కొత్త ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. అది మనం ఓపెన్ చేసుకోవచ్చు, అసలు దానికి పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ న్యూకి వెళ్తే బ్లాంక్ డాక్యుమెంట్ క్రియేట్ అంటే మీకు క్రియేట్ అయిపోతుంది. అంటే ఆప్షన్స్ అయితే అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మీరు ఇంకొక ఆప్షన్ కూడా అప్లై చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్లోనే ఫైల్ ఆల్రెడీ చూసాం, ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చేయచ్చు. మీరు ఈ అడ్రస్ ఇచ్చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అయితే సిస్టమ్కి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గూగుల్ అని ఇచ్చాను నేను. సో గూగుల్ అని ఇచ్చి హైపర్ లింక్ ఇచ్చి ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్, ఇక్కడ మీరు ఏ వెబ్సైట్ అనేది క్లియర్గా రాసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి క్లిక్ చేయగానే మీరు గూగుల్ అనేది అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఏమొస్తుంది, కెనాట్ లొకేట్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ లేదు ప్రజెంట్ సిస్టమ్కి. ఇంటర్నెట్ ఉన్నప్పుడు అయితే
మీకు డైరెక్ట్గా గూగుల్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది, మీరు అలా ఏది రాసుకుంటే అది. సో ఇలా హైపర్ లింక్ అనేది రకరకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఈమెయిల్ అడ్రస్ ఏమి చేయకండి, ఈమెయిల్ కాన్ఫిగర్ చేసి ఉండాలి, మనకి ఇక్కడ రాదు అది. సో ఇలా రకరకాలుగా వెబ్సైట్లో మీరు ఈ హైపర్ లింక్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఎలా కావాలంటే అలాగా మీరు లింక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో బుక్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను చాలా పేజెస్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ వస్తున్నాను, నాకు ఈ పారా ఇంపార్టెంట్ అనుకోండి, ఈ పారాని సెలెక్ట్ చేసి నేను బుక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ బుక్ మార్క్ నేమ్ ఎగ్జాంపుల్ ఏదో ఐఎంపీ అని రాస్తున్నాను, ఇంపార్టెంట్, యాడ్. సో ఎక్కడిది, పేజ్ 3లో ఈ పారా మనకి, లేదు కొంచెం బోల్డ్ చేస్తున్నాను అర్థం అవడానికి. ఇక్కడ ఎక్కడో ఉన్నాం, మనం వేరే ఎక్కడో చూసుకుంటున్నాం. సో ఇంపార్టెంట్ ఏదైతే మనం పెట్టామో ఆ లైన్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేస్తాం అంటే సింపుల్గా బుక్ మార్క్ ఇచ్చి, ఆల్రెడీ ఇచ్చాం కదా గో టు అనగానే మీకు కరెక్ట్గా ఆ లైన్కి వచ్చేస్తుంది. సో బుక్ మార్క్ ఏంటంటే ఇలా ఇంపార్టెంట్ అయినా ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మీరు బుక్ మార్క్ చేసేసుకోవచ్చు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక కలర్ మారుద్దాం. సో ఇది ఇంకొక బుక్ మార్క్ చేస్తున్నాను, పారానే కాదు సింగిల్ లైన్ అన్నా చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. ఇన్సర్ట్లోకి వెళ్ళి బుక్ మార్క్ క్లిక్ చేసి, ఆల్రెడీ ఆ ఐఎంపీ అని ఇచ్చాం కదా, ఇప్పుడు వేరే నేమ్ మార్చండి, ఇక్కడ ఏదో రెడ్ అని ఇచ్చాను, రెడ్ కలర్ది, యాడ్. సో ఇక్కడే ఉన్నాను, నేను ఇదే చదువుకుంటున్నాను, కానీ ఆ రెడ్ కలర్ ఉన్న పేరాకి రావాలి బుక్ మార్క్. సో అది సెలెక్ట్ చేసుకోవడం, గో టు, డైరెక్ట్గా ఆ కలర్ ఉన్నది. సో అలా మనం డిఫరెంట్గా బుక్ మార్క్స్ ఎక్కడ కావాలంటే అక్కడ పేజెస్లో వేరే ఏదన్నా బుక్ మార్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు బుక్ మార్కు లింకు ఆల్మోస్ట్ రెండు కూడా హైపర్ లింక్ బుక్ మార్క్ ఒకేలా కనిపిస్తుంది. హైపర్ లింక్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, బుక్ మార్క్లు ఏంటంటే సింగిల్ ఆప్షన్స్ ఉంటాయి. క్రాస్ రెఫరెన్స్ కూడా అలాంటిదే. క్రాస్ రెఫరెన్స్ చూడండి, ఆల్రెడీ మీరు ఇక్కడ బుక్ మార్క్స్ అవి పెట్టాను కాబట్టి క్రాస్ రెఫరెన్స్ అనేది అయితే ఇక్కడ అప్లై చేయొచ్చు. అయితే నా దగ్గర రెండు బుక్ మార్క్స్ ఉన్నాయి, ఒకటి రెడ్ కలర్లో ఉన్నది, ఒకటి ఏంటంటే బోల్డ్ చేసి ఒకటి ఉన్నది. నాకు ఆ బుక్ మార్క్ మళ్ళీ ఇక్కడ కావాలి, క్రాస్ రెఫరెన్స్కి వెళ్ళి బుక్ మార్క్ తీసుకోండి, రెండు బుక్ మార్క్స్ ఓపెన్ అయినాయి, ఏది కావాలి, రెడ్దా ఐఎంపీదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రెడ్ తీసుకుంటున్నాను, ఇన్సర్ట్. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలంటే మనం ఏ పొజిషన్లో ఉన్నామో అదే పొజిషన్కి ఇన్సర్ట్ చేయాలి. రెడ్ ఇన్సర్ట్ అవ్వలేదా, ఓకే. సో ఇది యాక్చువల్గా ఎక్కడిది, ఇది మనకి మధ్యలో ఎక్కడో పెట్టాను నేను, ఏదో పేజ్లో సంథింగ్, ఎగ్జాక్ట్గా అదే. అయితే కాపీ పేస్టే కదా అంటే ఇది కాపీ పేస్ట్ కాదు. ఇది ఏమవుతుందంటే చూడండి ఒకసారి, కాపీ పేస్ట్కి దీనికి డిఫరెన్స్ ఏంటి మరి అంటే, జస్ట్ ఇక్కడ చూడండి కంట్రోల్ క్లిక్ టు ఫాలో లింక్ అని వస్తుంది, మీరు కాపీ పేస్ట్ చేస్తే అది రాదు. అంటే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయగానే అది ఒరిజినల్ ఎక్కడికి ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది, అంటే అక్కడ ఉన్న బుక్ మార్క్నే మనం కిందకి యాడ్ చేసాం. సో మూడు కూడా ఆల్మోస్ట్గా సేమ్ వాటికి ఉపయోగపడతాయి. ఇవి కూడా చెప్పేస్తాను, హెడ్డర్, ఫుట్టర్, పేజ్ నెంబర్. సో మూడు కూడా మనం హెడ్డర్ ఫుట్టర్లోనే ఉన్నాం, ఒకటే ఆప్షన్స్. సో అంతకుముందు మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు, ఈ పైన ఇలా డబుల్ క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తుంది, ఇది మళ్ళీ క్లోజ్ చేయాలి, ఇదే హెడ్డర్ మనకి. సో అయితే హెడ్డర్, ఫుట్టర్, పేజ్ నెంబర్ అన్నీ కూడా ఒకటే, అన్ని పేజెస్కి అప్లై అయిపోతాయి. అది చూడండి, ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళి జస్ట్ హెడ్డర్ క్లిక్ చేయగానే చాలా రకాల హెడ్డింగ్స్ అయితే వస్తున్నాయి మీకు. ఇందులో ఏ హెడ్డింగ్ అప్లై చేసుకోవాలనేది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నేను సింపుల్గా ఉన్నది ఇది తీసుకుంటున్నాను. సో ఇది అప్లై చేయగానే మీకు ప్రతి పేజీలోనూ స్టార్టింగ్ హెడ్డింగ్కి అప్లై అయిపోతుంది. ఇది ఏంటంటే జస్ట్ మీరు ఇక్కడ ఏమన్నా కావాలన్నప్పుడు, అంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఒక నోట్స్ రాస్తున్నారు, ఆ నోట్స్కి ఏదైతే హెడ్డింగ్స్ ఉంటాయో ఇటువంటివన్నీ రాయాలి. ఇక్కడ నేను ఏంటంటే ఎంఎస్ వర్డ్ క్లాసెస్ అని రాశాను, నేను హెడ్డర్ క్లోజ్ చేశాను. సో క్లోజ్ చేసిన వెంటనే చూడండి ఎంఎస్ వర్డ్ క్లాసెస్ ప్రతిదానికి అప్లై అయిపోతుంది. అయితే ఇక్కడ మనకి డిఫరెన్స్ కోసం ఇది డార్క్గా కనిపిస్తుంది, ఇది లైట్గా కనిపిస్తుంది, కానీ మీరు ప్రింట్ చేసినప్పుడు ఏంటంటే రెండు కూడా ఈక్వల్గానే కనిపిస్తాయి. సార్ ప్రింట్ ప్రివ్యూ చెక్ చేద్దాం. సో ప్రింట్ ప్రివ్యూ చెక్ చేస్తే చూడండి మీకు ఇది కూడా రెండు ఈక్వల్గానే కనిపిస్తాయి, అంటే పైన హెడ్డింగ్లో పెట్టాం అంతే తేడా. మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ హెడ్డర్లోకి వెళ్ళి రిమూవ్ అంటే రిమూవ్ అయిపోతుంది, ఎడిట్ హెడ్డర్. సో మళ్ళీ మీకు హెడ్డర్స్ అయితే ఎడిట్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూద్దాం, అన్నీ మనకేమో అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడ్డింగ్ పైనుంచి ఎంత కావాలి అంటే ఏదో ఒక ఫిక్స్డ్ లెంత్లో అయితే తీసుకుంది సిస్టమ్, మీకు అది ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఈ రకంగా.
అలాగే ఫుట్టర్ అనేది చూడండి, హెడర్ క్లిక్ చేశాను అయినా ఫుట్టర్ అనేది ఆప్షన్ ఓపెన్ అయిపోయింది. అంటే హెడర్ ఫుట్టర్ రెండు జాయింట్గా ఉంటాయి. హెడర్ క్లిక్ చేస్తే ఫుట్టర్ వచ్చేది, ఫుట్టర్ క్లిక్ చేస్తే హెడర్ వచ్చేస్తుంది మీకు. ఫుట్టర్ కావాలంటే ఇక్కడ ఫుట్టర్ రాసేసుకోవచ్చు. ఫుట్టర్ వద్దంటే జస్ట్ వదిలేయడమే మనం. ఈ ఫుట్టర్ సైజ్ అనేది ఇంకా వద్దు అంటే డిక్రీజ్ చేసేసుకోవడం ఇలాగా. అంటే ఇలా డిక్రీజ్ చేసేస్తే మనకి ఏంటంటే రిమూవ్ అయిపోతుంది. ఒకసారి నేను ఒక ఫుట్టర్ అయితే పెడుతున్నాను, ఇంకా ఫుట్టర్ కాలేదు, హెడర్లోనే ఉన్నాం ఇప్పుడు. సో హెడర్ ఎడిట్ చేసిన తర్వాత ఫుట్టర్ గురించి ఆలోచిద్దాం. చూడండి ఒకసారి ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కొన్ని ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ అండ్ టైం కావాలి, సో డేట్ అండ్ టైం ఏదో ఇక్కడ హెడ్డింగ్లో డేట్ అండ్ టైం అయితే పెట్టేయచ్చు. సో ఈ రకంగా అన్నిటికీ అప్లై అయిపోతాయి ఇక్కడ ఆప్షన్స్, ఏది మీరు పెడుతున్నారో అది. షో డాక్యుమెంట్ అనేది ఏంటంటే జస్ట్ డాక్యుమెంట్ కనబడకుండా ఓన్లీ హెడర్, అంటే మనం చూసుకోవడం ఈజీ అవుతుంది, పెద్ద ఉపయోగం అయితే ఉండదు. మీరు ఇంకా ఫుట్టర్ పెట్టాలి అంటే చూడండి ఒకసారి ఇక్కడ నుంచి అన్నా ఫుట్టర్ అనేది తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇది క్లోజ్ చేసి ఇన్సర్ట్లోకి వచ్చి ఫుట్టర్ అంటే కింద, ఫుట్ అంటే కింద, హెడ్ అంటే పైన కాబట్టి సేమ్ అదేలాగా ఉంటుంది. జనరల్గా ఫుట్టర్లో ఏంటంటే ఇలాంటి పేజ్ నెంబర్స్ అవి యూజ్ చేస్తుంటారు ఎక్కువగా. నేను కూడా ఆ ఉన్నది పేజ్ నెంబరు లేదా అడ్రస్ తీసుకుంటున్నాను. సో ఫుట్టర్ ఇలా వచ్చింది. అయితే పేజ్ నెంబర్స్ ఆటోమేటిక్గా వచ్చేసినాయి. కాదు వేరేది ఏదైనా కావాలంటే వేరేగా మీరు ఫుట్టర్ అనేది మీరు రాయడానికి తీసుకోవచ్చు. టెక్స్ట్ అనేది ఉన్నది, నేను టెక్స్ట్ ఇక్కడ రాద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ జనరల్గా ఏంటంటే కింద మనకు సంబంధించిన అడ్రస్ కానీ లేదా ఫోన్ నెంబర్లు కానీ ఏదో ఒకటి ఇలా రాస్తూ ఉంటారు. సో ఇక్కడ క్లిక్ చేసి నేను సెల్ నెంబర్ అని చెప్పి రాస్తున్నాను నేను. సో చూడండి ప్రతిదానికి అయితే ఇదైతే అప్లై అయిపోతుంది. మళ్ళీ ఇన్సర్ట్లోకి వచ్చి ఇప్పుడు హెడరే కావాలి, ఫుట్టర్ వద్దు, ఏముంది వద్దు అంటే డైరెక్ట్గా రిమూవ్ చేసేయడమే. సో రిమూవ్ ఫుట్టర్ అనగానే ఇక్కడ కింద ఫుట్టర్ అనేది అయితే రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ అండు కంట్రోల్ జెడ్, ఫుట్టర్ అయితే వచ్చింది. సో ఫుట్టర్ మళ్ళీ ఎడిట్ చేసుకోవాలంటే ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి ఫుట్టర్లో ఎడిట్ ఫుట్టర్ చేసుకుంటే చూడండి మళ్ళీ మనకు ఆప్షన్ ఏమొస్తుంది, హెడర్ ఫుట్టర్. అంటే మీరు హెడ్డింగ్ ఎడిట్ చేసినా ఫుట్టర్ ఎడిట్ చేసినా పేజ్ నెంబర్స్ మార్చినా కూడా అదే ఆప్షన్ వస్తుంది. సో పక్కనే ఉంటుంది పేజ్ నెంబర్స్, చూడండి ఒకసారి పేజ్ నెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను. మీకు మెయిన్ ఎక్కడున్నది, ఇది హెడర్ ఫుట్టర్లోనే ఉన్నది. అంటే ఈ మూడింటికి ఒకటే ప్రాపర్టీ, పేజ్ నెంబర్ టాప్ ఆఫ్ ద పేజ్ కావాలా అంటే హెడ్డింగ్లో కావాలా, బాటమ్ ఫుట్టర్లో కావాలా, అలా కాదు సపరేట్గా కావాలి అంటే ఇలా సైడ్కి. సో ఈ రకంగా కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. మీకు మళ్ళీ పైన హెడర్ ఫుట్టర్ టూల్స్ ఓపెన్ అయింది. అంటే పేజ్ నెంబర్ టూల్స్ అని ఏం లేదు, సపరేట్గా హెడర్ ఫుట్టర్ టూల్సే ఉంది. సో ఇలా పేజ్ నెంబర్స్ కావాలంటే ఇలా ఇక్కడ పేజ్ నెంబర్స్ అనేది అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇన్సర్ట్లోకి వచ్చి పేజ్ నెంబర్స్లో ఫార్మాట్ పేజ్ నెంబర్స్. సో ఫార్మాట్ పేజ్ నెంబర్స్ ఒకసారి చూడండి, మీకు నెంబర్స్ ఇలా కావాలా లేదా ఏబిసిడి కావాలా, ఏ రకంగా కావాలి. ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ వాడుకోవచ్చు ఫార్మాట్ పేజ్ నెంబర్స్లో. స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ నుంచి స్టార్ట్ అవ్వాలా లేదా బిని సిడి అలా వేరే నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలా. ఇది నెంబర్ పెడితే క్లియర్గా అర్థమయ్యేది మీకు. చూడండి స్టార్ట్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలా 0 నుంచి స్టార్ట్ అవ్వాలా. 0 అంటే స్టార్టింగ్ పేజ్, అదేమీ లేదన్నప్పుడు 0, తర్వాత 1 అంటే అది ఇండెక్స్ పేజ్ 0 కింద తీసుకుంటాను జనరల్గా. సో అలాంటి ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ పేజ్ నెంబర్స్లో. మళ్ళీ మీరు ఫార్మాట్ చేయాలి, పేజ్ నెంబర్స్ని ఫార్మాట్ చేయాలి, ఏదన్నా కూడా మీరు హెడర్ ఫుట్టర్ని ఎడిట్ చేయాలి. నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాను. మీరు హెడర్ ఫుట్టర్ని ఎడిట్ చేసినప్పుడే పేజ్ నెంబర్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ బాక్స్ ఏదో వచ్చింది, ఈ బాక్స్ని మీరు ఏం చేయాలి, ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ అనేది అయితే కనిపిస్తుంది. సో ఎక్కడ కావాలో అక్కడ డ్రాగ్ చేసి అయితే పెట్టేసుకోవచ్చు టెక్స్ట్ బాక్స్. అయితే జనరల్గా పేజ్ నెంబర్స్ అనేది మనం సైడ్ని పెడితే అంత చూడడానికి బాగోదు. నేను జస్ట్ పేజ్ నెంబర్స్ సైడ్ని కాకుండా మనం పైన ఉండేలాగే తీసుకుంటున్నాను. ఇదైతే డిలీట్ చేసేస్తాను. సో పేజ్ నెంబర్కి వచ్చి టాప్ ఆఫ్ ద పేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పైన కావాలి ఇలా పేజెస్, లేదా కింద కావాలి ఇలా పెట్టేసుకుంటే మీకు కింద కానీ పైన కానీ చూడడానికి అయితే బాగుంటుంది, మిగతా అన్నీ కాకుండా. సో మోడల్ ఏ మోడల్లో పేజ్ నెంబర్స్ కావాలనేది మీరు చూసుకోవడమే. అంటే 1 2 3 4 లేకపోతే ఏబిసిడి ఎలా కావాలా ఏంటి అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండడమే పేజ్ నెంబర్స్ అని. సో దీంతో మనకి హెడర్ ఫుట్టర్ అని ఈ సెక్షన్ కూడా అయిపోయింది. ఇంకా 2 ఉంటాయి, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. టెక్స్ట్ సింబల్స్ అవి కూడా పెద్ద ఈజీగానే ఉంటాయి. మనకు మెయిన్గా ఇక్కడ ఉపయోగపడేది ఏంటంటే ఇవన్నీ కూడా కాదు, టేబుల్ ఒకటి పిక్చర్ ఒకటి,
మీకు అవి రెండు చెప్పినప్పుడే చెప్పాను, ఎక్కువగా ఉపయోగపడేవి అయితే అవి. తర్వాత ఏంటంటే పేజ్ నెంబర్ అవసరమైనప్పుడు పెడతా తప్ప రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ని కూడా అంత యూజ్ అయితే చెయ్యం మనం. సో ఇక్కడతో క్లోజ్ చేద్దాం అయితే ఇవి.